ఈ కడుక్కున్నట అనే అంశంలో నుండి మీతో కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ఈ కీర్తన భాగంలో నుండి 51వ కీర్తన 1వ చరణం 2వ చరణాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ చదివిన దాంట్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటి ఈ మాటలు మనం ఒకసారి మనం చదువుతా అన్నాడు కదా. మనము యొక్క దేవా నీ కృప చెప్పిన నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహువు చెప్పిన నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడి దగ్గరికి మనం వస్తున్నాం. మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నాం. మనము ఆయన పాదాల దగ్గరికి వస్తున్నాం. మనము ఆయన దగ్గరికి వచ్చిన నీవు ఏమని ప్రభు దగ్గర అడగాలి అంటే, దేవా నా దోషములు పోయేటట్టుగా నీవు నన్ను కడుగు, నా దోషములన్నీ పోవాలి. ఈ దోషములన్నీ పోవాలి అంటే దాన్ని కడగగలిగినట్టు వాడు నీవు మాత్రమే. ఈ దోషములన్నిటి నుండి కూడా విడుదల చేయగలిగినట్టు వాడు నీ ఒక్కడు మాత్రమే ఉన్నావు. అయ్యా, నా పాపములు కడగడానికి గాని నా దోషములు కడగడానికి గాని ఎవరికి కూడా అధికారము లేదు. ఒకవేళ ఉన్నా వారి కడగలేదు. ఇటువంటి సందర్భంలో మేము ఉన్నప్పుడు నీవు మాత్రమే మమ్మలను కడగగలిగిన దేవుడు, నీవు మాత్రమే మమ్మలను రక్షించగలిగిన దేవుడువు, నీవు మాత్రమే మమ్మలను ఇదిగో మా దోషముల నుండి తప్పించగలిగిన దేవుడు అని మనము అనుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడు అని అంటే, మా దోషములన్నిటినీ పోవుటట్లుగా ఏం చేయాలి? నన్ను బహుగా కడుగుము. ఎలా కడగాలంట? పరిశుద్ధముగా. ఇప్పుడు మనం ముఖం కడిగామనుకోండి, ఎలా కడుగుతారు? సగం కడిగి సగం మానేస్తారమ్మా? చెప్పండి, మానేస్తారా? ఎలా కడుగుతారు చెప్పాలి? బాగా ఏ సబ్బు చెప్పండి, ఏ సబ్బులు వాడినా మన ముఖము నల్ల ముఖం నల్లగా ఉంటది. ఏమన్నా మారుతుంది అంటారా? ఏం మారుతుందని కడుగుతారు? ఏమన్నా మారితే బాగుండేమో అని మనము కడుగుతుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేనితో మనము కడుక్కోవాలంటే యేసు రక్తముతో మనం కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? యేసు రక్తముతో మనము కడుక్కున్నప్పుడు ఏమి మనలో నుండి ఆ పరిపూర్ణం అవుతుంది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషములన్నీ పోవాలి అని అంటే మనం దేంతో కడగబడాలట? యేసు రక్తముతో మనము కడగబడాలి. మన దోషములన్నీ కూడా క్షమించబడాలి అని అంటే నీవు కడగబడాలి. దేంతోని? యేసు రక్తములో నువ్వు కడగబడాలి. యేసు రక్తములో ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో, యేసు రక్తములో ఎప్పుడైతే నువ్వు కడగబడ్డావో అప్పుడు నీవేమవుతావు అని అంటే, ఆయన రక్తము ద్వారా మనము కడగబడిన మనము మనలోని దేవుడు ప్రవేశింపజేస్తాడు. ఆయన రక్తములో మన కడగబడిన మనము పరిశుద్ధముగా మార్చబడతాము. ఆయన రక్తములో మనము కడగబడకపోతే మనలో పరిశుద్ధత నిలవదు, లేక మనలో పరిశుద్ధత లేదు. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఆయన రక్తములో గనక నీవు కడగబడకపోతే ఏ ఉపయోగము కూడా మనకి లేదండి. అందుకు నువ్వు దేంట్లో కడగబడాలంటే యేసు రక్తములో కడగబడాలి. చెప్పండి, మన దోషములన్నీ పోవాలనంటే దేంట్లో కడగబడాలి? యేసు రక్తములో కడగబడాలి. యేసు రక్తములో కడగబడిన నీకు ఆయన సమస్తముని కూడా నీకు అనుగ్రహించబోతున్నాడు. అందుకు ఇర్మియా భక్తుడితో ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 2వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఒక చక్కటి మాట మనకి రాయబడి ఉంది. మనము దేనితో
కడుక్కోవాలి అనే విషయంలో అక్కడ ఒక మాట ఉంది. చదువుతారమ్మా? రెండవ అధ్యాయం 22వ వచనం. నీవు స్థానముతో కడుగుకున్నను, విస్తారమైన సబ్బు రాసుకునను, నీ దోషము నాకు మరక వలె కనబడుచున్నది. దేంతో కడుక్కోవాలంట అమ్మా? దేంతో కడుగుతారు? ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మరక మంచిదే. అవునా? మరక మంచిదే కాదా? చెప్పరేటి, మీరు సబ్బు వాడతలేదా? ఏమ్మా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఏమెత్తాడా? మరక మంచిది, 10 రూపాయల సబ్బు వస్తుంది, అలా కడిగేసి వెళ్ళిపోతుంది. అవునా? మరక మంచిది. ఎవరికి మంచిది? మనకు మంచిదా? మరక ఎవరికి మంచిది? సబ్బు అమ్ముకున్నాడు మంచిది. మరక మంచిది కాదు కదా. ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీరు ఏ సోపుతో మీ దోషమును కడుక్కోవాలనుకున్నా, కానీ ఎన్ని సబ్బులు మీరు వాడినా, 1,00,000 వాడచ్చు, 2 వాడచ్చు, సింతాలు వాడచ్చు, ఏ సబ్బు మీరు వాడినా కానీ మీ దోషములన్నీ కూడా దేవుడికి ఎలా కనపడుతున్నాయి? మరక వలె కనపడుతున్నాయి. చాలా మంది అంటారు, ఈ సబ్బు వాడితే తెల్లగా వచ్చేస్తారని. నల్లగా ఉన్నాడు నల్లగానే ఉంటాడు. ఏమ్మా, సబ్బు వాళ్ళు తెల్లగా వస్తామా? ఏమీ లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాక్యం మనతో చెప్తున్న మాట ఏమిటి? నీవు సారముతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు రాసుకున్నాను, నీ దోషము దేవుడి దృష్టికి ఎలా ఉందంటే ఇప్పుడు మరక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మరకలతో మనం ఉంటున్నామో చెప్పండి? ఏ మరకలు కలిగి మనం ఉంటున్నాం? ఏ మరకతో మనం ఉంటున్నాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది అనేకమైన మరకలు పడిపోయి ఉన్నారు. మన జీవితాలలో మనం అనుకుంటున్నాం, అనేకమైన మరకలో మనం కలిగి ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితములలో నీవు కడుగుకునే సమయము నీకు వచ్చింది. దేంట్లో ఎన్ని సోపులు పెట్టుకున్నా ఉపయోగం లేదు, ఎన్ని యొక్క సోపులు నీకు పెట్టుకున్నా ఉపయోగం లేదు. వాటన్నిటిని కూడా నువ్వు రాసుకుని పూసుకున్నప్పటికీ కూడా నీక ఆ యొక్క సౌందర్యము, లేకపోతే మన యొక్క అందం, లేకపోతే మనం వేసుకునే వస్త్రము, లేకపోతే దేవుడి దృష్టికి మనం ఎలా కనపడుతున్నామంటే మరక వలె కనపడుతున్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎలాగున్నప్పటికీ కూడా నీలో మరకే. ఈ మరకలన్నిటిని కూడా మనము పోగొట్టుకునే మార్గం ఏమిటి అని, ఇక మరకలన్నీ కూడా మరి పోగొట్టుకునే అవకాశం ఏంటంటే యేసు రక్తం అని మొదటి పాయింట్ లో మనం చెప్పుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మరకలన్నీ పోవడానికి ప్రధానమైన కారణము నీవెన్ని సబ్బులు వాడినా పోదగాని, ఎన్ని సబ్బులను వాడినా పోదగాని, కేవలము యేసు రక్తములోని నీ మరకలు మాయమైపోతాయి. బిగిరిగా స్థాపలు కొడతారా? యేసు రక్తములోనే నీ మరకలు మాయమైపోతాయి. యేసు రక్తములోనే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. యేసు రక్తము ద్వారానే నువ్వు పవిత్రుడిగా మార్చబడతావు. యేసు రక్తము ద్వారానే నీకు విడుదల కలుగుతుంది. ఆ రక్తమే నీకు లేకపోతే నీలో విడుదల కలగదు. కాబట్టి మనం కడుక్కోవలసింది ఏంటయ్యా అని అంటే యేసు రక్తములో నువ్వు కడుక్కోవాలి. యేసు రక్తములో కడగబడి నీకు దేవుడు అమూలమైన విషయాలను దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో మాటగా మనం చూద్దాం. రెండో మాటగా ఏం కడుక్కోవాలి అనేది మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ దేనిని కడుక్కోవాలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడుగు వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉండును. రైట్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణముతో తెలియజేస్తున్న మాట మనం చూస్తాం. యెరూషలేమా యెరూషలేమా, నీవు ఎన్నాళ్ళు
నీవు రక్షింపబడకుండా ఉంటావు. నీవు రక్షింపబడాలి అని అంటే నువ్వేం చేయాలి? నీ హృదయములోనున్న చెడితనమును కడిగి వేసుకో. ఇశ్రాయేల్ ఎవరో? మనమే. చెప్పండి, ఎవరమండి? ఇశ్రాయేల్ ప్రజలనగా మనమే. మనము మన హృదయాలను ఏం చేయాలట? బహుగా మీరు కడుక్కోండి. దేంతో కడుక్కోవాలి అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యముతో మన హృదయాల్ని కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? దేవుని వాక్యముతో మన హృదయాల్ని కడుక్కోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యముతో మన హృదయాలను మనం కడుక్కుంటామో, దేవుడు యొక్క వాక్యము ద్వారా మనం కడగబడతామో, అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ క్షామమును లేక పట్టణానికి క్షామాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అందుకు ఓ ఇశ్రాయేలు, నీవు బహుగా ఏం చెల్లువు? త్వరపడి నువ్వు సిద్ధపడి ఉండు. త్వరపడి సిద్ధపడి ఉండాలి అంటే నువ్వు బహుగా కడుక్కుని ఉండు. ఏం కడుక్కోవాలి? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ హృదయములో ఉండే చెడుతనాన్ని నీవు కడుక్కో. ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, పైకి బాగానే మాట్లాడుతున్నామేమో, లేక పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారేమో నీతో. ఓ ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నీతో చెప్తున్నాడు. చాలా మంది నవ్వించే మాటలు మాట్లాడుతూ ఉంటారు, కవించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది నీతో, ఇదిగో నీవున్నంతసేపు కూడా నీతో చాలా చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. నీ వెనక ఒకవేళ వారు గోతులు తీసేటట్టు వారిగా ఉన్నారేమో, నీ వెనక నీకు అపాయము తలెచ్చేటట్టు వారిగా ఉన్నారేమో, నీ వెనక నీకు వారు ఇదిగో ఒక చెడు ఆలోచనలు వారు కలిగి ఉన్నారేమో. ఎందుకనంటే దేవుడు వాక్యం చెబుతుంది, అన్నిటికన్నా చెడిపోయింది ఏంటట? అమ్మా చెప్పండి, అన్నిటికన్నా మోసకరమైనది ఏంటి? మన హృదయమే. అన్నిటికైనా మోసకరమైన హృదయాన్ని నీవు ఒకవేళ ప్రేమైన దేవుని బిడ్డలారా సరిగ్గా కడుక్కోకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఎన్నో ఎన్నో అపాయాలు నీకు రావచ్చు. సరిగ్గా నీ హృదయాన్ని కడుక్కోకపోతే ఎన్నో ఎన్నో ప్రమాదాలు నీకు రావచ్చు. అందుకు నీ హృదయాన్ని నువ్వేం చేయాలట? బహుగా నీవు కడుక్కో. అలాగ హృదయాన్ని కడుక్కుంటే ఏమొస్తుందయ్యా నీకంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడితో మనము పాలు భాగస్తులు అవుతాము. దేవుడితో మనము పాలు భాగస్తులు అవుతాము. హృదయము మంచిదైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేహం అంతా కూడా మంచిదిగా ఉంటుంది. మన హృదయము చెడిపోతే మన దేహం అంతా కూడా చెడిపోయినదిగా ఉంటది. అందుకు మన హృదయాన్ని మనం ఏం చేయాలట? కడుక్కునేటట్టు వారిగా ఉండాలి. అదేక ఆ విషయాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యంలో చూడండి, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఉందొక మాట. కాబట్టి ఇలాగ చేయువారు, కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయములో ఆలోచన క్షమింపబడవచ్చును. అమ్మా ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? చెడుతనము మానుకోవాలంటే ఎక్కడుంది ఇప్పుడు? అమ్మా చెడుతనం ఎక్కడుంది? హృదయములో చెడుతనం ఉంది. ఈ చెడుతనమును మానుకోవాలి అని అంటే ఏం చేయాలంటున్నాడా? జాగ్రత్త జాగ్రత్త. ఎవరన్నా మా అంటారా అండి? ఈ చెడు పనులు చేసినట్టు వారికి నువ్వు చెప్పావనుకో, వాళ్ళు ఏం చెప్తారు? తిరిగి నీ మీదే. అవునా కదా? ఏసేపు జీవితంలో మనం చూసాం. ఆవిడ చెడు పని చేస్తూ ఏం చేస్తుంది? రాజుగారితో ఏం కంప్లైంట్ ఇచ్చిందమ్మా చెప్తారా? రాజుగారితో ఏ కంప్లైంట్ ఇచ్చింది? ఏసేపు మీదే కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకో చెప్పమంటారా? ఈ చెడుతనం ఆమె హృదయంలో ఉండిపోయింది. ఈ ఉండిపోయిన చెడుతనాన్ని ఆమె కడుక్కోలేకపోతుంది. ఈ కడుక్కోలేకపోయిన చెడుతనం గురించి ఏం చేస్తున్నారంటే, ఇతరులకు ప్రేమైన దేవుని బిడ్డలారా
మోపాలని చూస్తూ ఉంటారు. చాలా మంది బిడ్డలు చూడండి, నేను చెడిపోయాను వారు చెడిపోకపోవడం ఏంటి అని చాలా మంది అంటారు. అవునా కదా? నేను పాడైపోను వారి పిల్లలు పాడైపోకపోవడం ఏంటి, మా బిడ్డలు పాడైపోరు వారి పిల్లలు కూడా పాడైపోరు. అంటే వీళ్ళ హృదయంలో ఏముంటది అంటే ఒక చెడు ఆలోచన వీరిలో ఉంటది. ఇలాంటి వారిని ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు ఏ మాత్రం కూడా ఆలోచన చేయడండి. వారి చెడుతనాన్ని పూర్తిగా ఏం చేయాలట, విడిచిపెట్టలేక మానుకోవాలి అని చెప్తున్నాడు. అదే 23వ చరణం చదవాలి. ఇప్పుడు 23 చదవండి కిందకి. నీ ఘోర దుష్టత్వములోని దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్తున్నాడట. ఎలా ఉందంటే ఇప్పుడు అమ్మా మన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయి చెప్పండి, చాలా ఘోరముగా ఉన్నాయట. ఈ ఘోరముగా ఉన్నటివన్నీ కూడా ఎలా ఉన్నాయి, కనీసము మనకి ఉపయోగపడేటటువంటి కాదు. కయ్యేను ఆలోచన చేశాడు ఏబేలు కొరకు. ఏం చేశాడు, ఎలా ఉన్నాయి అతని ఆలోచన ఎలా ఉంది చెప్పండి. తమ్ముడిని చంపేసి ఎక్కడ పెట్టేశాడు, నేలలో కప్పేసి కదా. ఆలోచన ఏంటి ఇప్పుడు, మంచిదా అమ్మ చెప్పండి, మంచిదా చెడ్డదా? ఎందుకనంటే ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రోజు నరుడి యొక్క ఆలోచనలు మిక్కిలిగా కూడా పాడైపోయి ఉన్నాయి, లేక మిక్కిలిగా చెడిపోయి ఉన్నాయని దేవుడు వాక్యము తెలియజేస్తుంది. ఈ రోజు మన ఆలోచనలు మారాలి అన్నా, మన యొక్క నడవడికలు మారాలి అన్నా, మన ప్రవర్తన మారాలి అన్నా మనము ఎక్కడ ఉండాలి అంటే దేవుడు వాక్యము యందు ఎదుగుతూ ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? దేవుడు వాక్యము వైపు మనం ఎదుగుతూ ఉండాలి. దేవుడు వాక్యం వైపు మనం ఎదుగుతూ లేకపోతే మనలో ఏమొస్తుందట, చెడుతనము మనలో ప్రవేశింపజేస్తుంది. మరొక మాట చెప్తారా, యాకోబు పత్రికలో అక్కడ రాయబడి ఉంది 4వ అధ్యాయం 8వ వచనంలో అనుకుంటా అక్కడ ఒక మాట ఉంటది. చూడండి అక్కడ మాట, యాకోబు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి. విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏం కలుపుకోవాలట అమ్మా, మన చేతులు శుభ్రం కలుపుకోండి. ఏం చేయాలా వినిసి చెప్పాలి, ఏం చేయాలి, చేతులను శుభ్రం కలుపుకోండి. ఎప్పుడు కలుపుకున్నారు చేతులు శుభ్రంగా? అవసరం ఉన్నా లేకపోయినా కడిగేసుకున్నారు. ఎప్పుడు కరోనాలో ఏం చేశారు మీరు అందరూ, శానిటైజర్ బాటిల్ వేసుకుని దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా ఏం చేసేవారు అమ్మా, కడుక్కున్నారు లేదా? ఏం చేసేవారు, మన చేతులను బహుగా కడిగేసుకున్నారట. దేని కొరకమ్మా, మన చేతులకి ఏం రాకూడదు, ఎటువంటి చెడు దీన్ని ఇక చేతులకు చేరకుండా ఉండినట్లుగా నువ్వేం చేసావనంటే నీ చేతులను బహుగా కడుక్కున్నావు. కడుక్కున్న దానిని బట్టి దానితో పాటు ఏం కడుక్కోవాలట చెప్పండి, ఏం కడుక్కోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో ఉండే సమస్తమును కూడా కడుక్కునేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకు దేవుడు తెలియజేస్తున్నాడు. మరొక మాట మనం చూద్దాం. మూడో పాయింట్ గా మనం చూస్తే దేనిని కడుక్కోవాలో అది యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి వారి కన్నుల మీద బురద పూసి నీవు సిలోమని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పిన. జాగ్రత్తగా ఆలోచించే. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా
ఇక్కడ దేవుని బిడ్డలారు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాట. ఇదిగో ఆ యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తికి కొన్నిసార్లు కొంతమందికి నోటి మాట ద్వారా యేసు ప్రభువారు ఏం చేశారు? స్వస్థత కలగజేశారు. కొంతమందికి ఆ యేసు ప్రభువారు దగ్గరుండి ఆ కొన్ని కార్యాలు చేశారు. కొంతమందికి మాట ద్వారా కార్యాలు చేశారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఈ గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశారట? అమ్మా ఏం చేశారు చెప్పండి? ఆయన నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాడి కన్నుల మీద బురద వేసాడట. డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు కదా ఆయన అండి? ఏమన్నా డైరెక్ట్ ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఎక్కడ శక్తి ఉంది ఇప్పుడు? అమ్మా మనం గమనిస్తే బురదలో ఉందా లేకపోతే నీటిలో ఉందా? ఈ బురద జల్లినంట, ఈ బురద పామునంట టైంలో ఉందా? హలో, అర్థమవుతుందా? చెప్పండి, ఎవరిలో ఉంది? అమ్మా యేసులో ఉందా? మరి యేసులో ఉంటే డైరెక్ట్ ఇచ్చేచ్చు కదా ఆయన. డైరెక్ట్ ఇచ్చేచ్చా? మరి డైరెక్ట్ ఎందుకు ఇవ్వలేదు? అమ్మా చెప్పండి, డైరెక్ట్ గా ఎందుకు ఇవ్వలేదు ఆయన అని అంటే, ప్రభు వారు మన జీవితాలలో కార్యం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక్కొక్క రీతిగా మన జీవితాల్లో కార్యం చేయడం ప్రారంభం చేస్తాడు. ఈ వ్యక్తికి ఏం చేశాడనంటే, నీవు కోనేటిలోకి వెళ్ళవయ్యా, వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా నీ కన్నులు కడుక్కో. ఆ కడుక్కున్నటువంటి ఏమొచ్చింది? అమ్మా చెప్పండి, ఈ కడుక్కున్నోడికి ఏమొచ్చింది? చూపు వెంటనే కలిగింది. ఎందుకు చూపు కలిగింది అని అంటే, ఇతడు ఎక్కడ కలిగాడు? కోనేటిలో కలిగినందువల్ల కాదు, ఇతడు యేసయ్య మీద విశ్వాసం ఉంచినందున, ఇతడు దేవుడి మీద విశ్వాసం ఉంచినందుకు. అందుకు ఆయన చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా కడుక్కోవయ్యా, కడుక్కుంటే నీకు ఏ అపాయం కూడా రాకుండా దేవుడు నిన్ను కాస్తాడు, లేక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలంటే మనము కడుక్కునుట ప్రారంభం చెయ్యాలి. ఏం కడుక్కోవాలి అని అంటే, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మూసుకుపోతున్న మన కళ్ళు కడుక్కోవాలి. అవునమ్మా? పాపముతో ఉన్న నీ కళ్ళుని కడుక్కోవాలి. అనాలోచనతో ఉన్న నీ కళ్ళుని నీవు కడుక్కోవాలి. పనికి రానంటి వాటిల కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే అటువంటి వాటిల కొరకు నీ కళ్ళు కడుక్కోవాలి. అవసరం లేని వాటి కొరకు నువ్వు చూస్తున్నావా? అక్కరలేని నువ్వు చూస్తున్నావా? వాటి కొరకు నీ కళ్ళు నువ్వు కడుక్కోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా కడుక్కుంటే బాగుంటుంది చూడండి. ఎలా కడుక్కుంటే బాగుంటుంది? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసము ద్వారా నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనగా నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించినట్టు వాడు ప్రభువే. అమ్మా, మనల్ని విమర్శించినట్టు వారు ఎవరు ఉండాలి? ప్రభువే. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నేను నీతిమంతుడిగా ఎంచబడినా, లేక నాకు నేనే హెచ్చించుకోను, నాకు నేనే గణపరుచుకోను, నాకు నేనుగా లేకపోతే పొగుడుకోను. ఇదిగో నన్ను హెచ్చించాలనంటే, నన్ను హెచ్చింప చేయాలంటే ఎవరు చేయగలరు అంటే దేవుడు మాత్రమే చేయగలడు. అమ్మా, దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన మాత్రమే నన్ను హెచ్చింప చేయగలటువంటి వాడు. ఆయన మాత్రమే నన్ను కడగగలిగినట్టు వాడు దేవుడు మాత్రమే. ఏమండి, మనుషుల వల్ల ఏమన్నా అవుతుంది అంటారా? అమ్మా, మనుషుల వల్ల ఏమన్నా అవుతుందండి? చెప్పండి, మనుషుల వల్ల అవుతుందా? చెప్పరేంటి? అవుతుందా? కానీ దేవుడు మాత్రమే మనలను కడగాలి. మరొక మాట మీరు చూస్తే అక్కడ చక్కటి మాట ఉంది. ద్వితీయోపదేశ కాండంలో చక్కటి మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. అక్కడ చక్కగా ఉంది. మరొకరు యోహాను సువార్త
మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అక్కడ చూడండి. త్వరగా అంటే సమయం అవుతుంది. ఈ రెండు నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తా. చదువుతారా? నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలగచేయును, నీతిమంతి మాటలకు అపాదము జాగ్రత్తగా. నీతిగా మాట్లాడితే ఏమొస్తాయి మీకు? అమ్మా చెప్పండి. నీతిగా మాట్లాడితే ఏమొస్తాయి మనకి? వస్తాయి రావా? అమ్మా ఇప్పుడు ఎవరైనా చేస్తామా మీ అబ్బాయి ఎలా చేస్తున్నాను అనుకో, పడతారా మీరు? ఏమండి వింటారా మాట? వింటారు. ఎందుకు వింటరా అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే ఏదైనా చేశారు అని మనం అన్నాం అనుకోండి, మీరు ఆ మాటలో మీ మీద వేసుకోరు. ఎందుకంటే ఆ మాటలకు మనం పడ్డానికి ఇష్టపడం. ఎందుకంటే నీతి కలిగిన మాటలు ఎవరైనా ఏదైనా చెప్తే ఆ మాటలు వినే అవకాశమో ఉందంటారా? లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతి కార్యముల వైపు మనం ప్రయాణం అవక మన ఇష్టానుసారమైన ఆ మాటల వైపు మనం ప్రయాణమయ్యి వెళ్ళేటట్టు వారిగా ఉంటున్నాం. కనుక ఈరోజు నీతి కొరకు ఏం చేయాలి? మనము కడుక్కునేటట్టు వారిగా ఉండాలి. ఏం కనుక్కోవాలి? నీతిగా నివసించడానికి మనము మన మనసులు కడుక్కోవాలి. నీతిగా జీవించడానికి మనము కడుక్కునేటట్టు వారిగా ఉండాలని తెలియజేస్తున్నా. ఆఖరి మాట నేను చూపిస్తాను చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవమ్మ. మాట చదివితే మనం అనుభవించుకుందాం. తన సహోదరును ద్వేషించుటంటి వాడు చీకటిలో నుండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గ్రుడ్డితనము కలగజేస్తున్న గనక తాను ఎక్కడికి పోచున్నాడు అతనికి తెలియదు. ఈరోజు చాలా మంది చూడండి, తన యొక్క సహోదరుల మీద అపనిందలు మోపినట్టు వారిగా ఉంటారు, లేక తన సహోదరు మీద ఆ చెడు ప్రచారం చేసినట్టు వారిగా ఉంటారు, లేక తన సహోదరు మీద ఎన్నో ఆ ప్రమాదకరమైన మాటలు మోపుతుంటారు. ఇటువంటి వారు అందరూ ఎక్కడికి పోతున్నారటమ్మా? చీకటిలోకి పోతున్నారు. చీకటిలోకి పోవచ్చున్నట్టు వారిలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరు పైన మీరు అపాయములు మోపుతున్నారా? మీ సహోదరు పైన మీరు నిందలు మోపుతున్నారా? ఇటువంటి వారికి వారి కన్నులకి ఏం కలిగిందంటే ఇప్పుడు గుడ్డితనము. ఏం కలిగింది చెప్పండి? గుడ్డితనము కలిగింది. చూడండి జాగ్రత్తగా. మన కనులకు గుడ్డితనము కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలంట? మనము కడుక్కోనాలి. ఏం కడుక్కోవాలి చెప్పండి? ఏం కడుక్కోవాలండి? మొదటిగా ఏం కడుక్కోవాలి చెప్పండి? మన హృదయాన్ని కడుక్కోవాలి. హృదయాన్ని మనము కడుక్కుని ఆయన దగ్గరికి వస్తే, ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి సమస్తాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహింప చేయబోతున్నాడు. అయితే ఆయన అనుగ్రహింప చేయాలి అంటే మనము దేవుడి వద్దకు రావాలి. వచ్చిన మనకి ఆయన సమస్తాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడు. కనుక ఈ రోజు మనము కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలంటే మనము పరిశుద్ధముగా ఉండడానికి మన హృదయాలని కడుక్కోవాలి. దేనితో మనం కడుక్కోవాలి అంటే వాక్యముతో మనము కడుక్కోవాలి. దేనితో మనం కడుక్కోవాలి అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, సోపులతో మనం కడుక్కుంటే రాదు, కానీ దేవుడు మాటలతో కడుక్కోవాలి. అలాగే మనము కడుక్కుంటే గనక దేవుడు మనలను మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహింప చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన మిడికిల్లో దీవించునుగాక. ఆమేన్.